మన ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చైనాలో క్రాష్ అవుతుందా? రీసెంట్ గా మన చుట్టూ జరుగుతున్న న్యూ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ సడన్ గా స్లో అయింది. 2025 H1 లో ఇండియాలో ప్రస్తుతం 1.2 crore హౌసెస్ ఎంటీగా ఉన్నాయని ఎస్టిమేషన్. హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మేజర్ సిటీ సిచ్యుయేషన్ ఇంకా పెథటిక్ గా ఉంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాస్ట్ 20 years గా కార్పొరేట్ సాలరీస్ మీదనే హెవీలీ డిపెండ్ అయ్యింది. మెటీరియల్ కాస్ట్ పెరగడం, సేల్స్ తగ్గడం, క్యాష్ ఫ్లో బ్లాక్ అవ్వడం లాంటి రీజన్స్ తో కన్స్ట్రక్షన్స్ హాల్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ప్రైమ్ ఏరియాస్ లో రెంట్స్ నియర్లీ 15% తగ్గాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కన్స్ట్రక్షన్ స్లో డౌన్ అంటే డైరెక్ట్ గా లాక్స్ ఆఫ్ జాబ్స్ పోతాయి. ఈఎంఐ రేట్స్ తగ్గితే, జాబ్స్ స్టెబిలైజ్ అయితే డిమాండ్ తిరిగి వస్తుంది. కానీ ఏఐ టేక్ ఓవర్, కార్పొరేట్ లే ఆఫ్స్, ట్రంప్ పాలసీస్, ఇన్వెస్ట్ బ్లైండ్లీ ఇన్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఇక అవుట్డేటెడ్ అయింది. సో బివేర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ నౌ. సీ యూ నెక్స్ట్ టైం. బై బై.